నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు 3 పూట్ల పుష్టిగా తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంతే లిమిట్‌లో కార్బోహైడ్రేట్స్, ఇంతే లిమిట్‌లో ఫ్యాట్స్ అంటూ చాలా రిస్ట్రిక్టెడ్‌గా బతుకుతున్నాం. అసలు ఇలా ఎందుకు బతకాల్సొస్తుంది? అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం? అసలు మనం డైలీ లైఫ్‌లో ఎలాంటి డైట్‌ని యాడ్ చేసుకోవాలి? ఇవన్నీ ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ మనకి డీటెయిల్‌గా చెప్పడానికి ఇప్పుడు మన ముందున్నారు న్యూట్రిషనిస్ట్ అలాగే ఫౌండర్, సీఈఓ ఆఫ్ లామీ హెల్త్ లక్ష్మీ పాండాల గారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. థాంక్ యూ. మ్యామ్ ఇప్పుడు నార్మల్‌గా ఫ్యాట్‌గా ఉన్నవాళ్ళు లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు డైట్ మెయింటైన్ చేయాలి అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఇంకొందరు ఉంటారు. నేను హెల్తీగా ఉన్నాను. నాకసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నేను కూడా డైట్ మెయింటైన్ చేయాలా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అలాంటి వారికి మీరేం చెప్తారు? సో, ఇది డయట్ అనంగానే అందరికీ ఏంటంటే నేను లావుగా లేను, సన్నగా ఉన్నాను లేదా నాకు ఎనర్జీ బానే ఉంది. ఇలా రకరకాలుగా అనుకుంటారు. నాకు డయట్ అవసరం లేదు. కానీ డయట్ అనేది ఈ ఏజ్‌లోనే ఇంపార్టెంట్. ఈ ఏజ్ వాళ్ళకి అవసరం లేదు. అలాగే సన్నగా ఉండే వాళ్ళకి అవసరం లేదు. లావుగా ఉండే వాళ్ళకి కావాలి. ఏదైనా జబ్బు ఉండే వాళ్ళకి కావాలి. అలా కాదు. డయట్ అనేది ఏంటంటే మనకి ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి. ఏ ఏజ్‌లో అయినా సరే డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడ్డానికి సన్నగా ఉండొచ్చు. చూడ్డానికి బానే ఉంటారు అందరూ. కాకపోతే వాళ్ళ బ్లడ్ పారామీటర్స్, వాళ్ళ లోపల బాడీ ఎలా వర్క్ అవుతుంది, ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, అది ఇంపార్టెంట్. సో, డయట్ అనేది దట్ ఈస్ నాట్ జస్ట్ బయట ఎక్స్‌టర్నల్‌గా కనిపించేదే కాకుండా, మనం ఆరోగ్యంగా ఇన్‌సైడ్ అవుట్ ఉన్నామా? అంటే బ్లడ్ పారామీటర్స్ సరిగ్గా ఉన్నాయా? మనకి ఎనర్జీ లెవెల్ సరిగ్గా ఉందా? నిద్ర సరిగ్గా వస్తోందా లేదా? ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి కొంతమంది సన్నగానే ఉంటే నాకు డైట్ అవసరం లేదనేది అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. ఇంకొకటి మ్యామ్, ఇది నాకే కాదు చాలా మందికున్న డౌటు. మన తాతగారు కావచ్చు, మన అమ్మమ్మ, నానమ్మ ఆ టైంలో వాళ్ళు మంచిగా అసలు ఏమున్న రైస్‌లో ఆర్థిక పరిస్థితి వల్ల కావచ్చు, ఏదైనా సమ్ ఫ్యామిలీ పర్పస్ వల్ల కూడా కావచ్చు, ఓన్లీ రైస్‌లో వాటర్ పోసుకొని తినేవాళ్ళు. అయిన వాళ్ళు ఇప్పటికి చాలా స్ట్రాంగ్‌గా, చాలా హెల్తీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఇంతే లిమిట్‌లో ఫ్యాట్ తీసుకోవాలి అని మనం మొత్తం పెట్టుకుంటున్నాం. అసలు ఎందుకు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? అసలు అవసరం అంటారా ఈ మార్పనేది? ఈ మార్పు అనేది ఖచ్చితంగా కావాలి. కరెక్టే. మన తాతలు, ముత్తాతలు అక్కడి దాకా ఎందుకు మన పేరెంట్స్ కూడా చూస్తే దే ఆర్ వెరీ హెల్తీ కదా! హ్మ్. వాళ్ళకి ప్రోటీన్ ఏంటి, కార్బ్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్ అదంతా వాళ్ళకి ఏది తెలీదు. ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వాళ్ళకి కూడా చెప్తే కూడా సర్లే అంటారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకు అప్పుడు ఎన్వైర్న్‌మెంట్ అనేది చాలా బాగుంది కదా! హ్మ్. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్. ప్లస్ అప్పుడు మనకనేది మన ప్రీవియస్ యాన్సెస్టర్స్ అందరికీ ఫాస్ట్ ఫుడ్ అనేది ఏం లేదు. ఏది తిన్నా గానీ వాళ్ళు కష్టపడి పండించారు. అదే తిన్నారు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనకొచ్చేసి ఆ సాయిల్ దగ్గర నుంచి చూస్తే కూడా మనకు ఆ ఫర్టిలిటీ ఆ సాయిల్‌లో న్యూట్రియంట్స్ అనేది లేదు కదా! సో, హ్మ్. అందుకని మనం తినే పదార్థాల్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా చాలా తగ్గిపోయాయి. అందుకని మనకి ఎంత తిన్నా కానీ సరిపోవటం లేదు. అందుకనే అక్కడ చాలా మటికి చూస్తే మనం బ్లడ్ ఏ టెస్ట్‌లు చేయించినా కానీ డెఫిషియన్సీస్ అనేది బాగా కనిపిస్తున్నాయి. హ్మ్. అందుకని ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్‌తోని, మనకున్న టెన్షన్స్‌తోని, మనకున్న లైఫ్ స్టైల్‌తోని చూస్తే డెఫినెట్‌గా న్యూట్రిషను, డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా అయిపోయింది. మన లైఫ్ స్టైల్‌లో అది తప్పనిసరిగా చేయాల్సొస్తుంది. హ్మ్.